భారతదేశ చరిత్రలోని చీకటి అధ్యాయాల్లో ఒకటి పహల్గామ్ ఉగ్రదాడి. భారతదేశంలో అశాంతి సృష్టించడమే లక్ష్యంగా పనిచేసే పాకిస్తాన్ కుట్ర పన్ని పాల్పడిన ఘటనతో యావత్ దేశంలో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో అనేక అంశాలు తెర మీదకు వస్తున్నాయి. అందులో ఒకటి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకోవడం. పాక్ బుద్ధి చెప్పడం సహా జమ్మూ కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం రావాలంటే పీఓకే స్వాధీనమే ఉత్తమమని పలువైపుల నుంచి సూచనలు వస్తున్నాయి. నిజానికి ఇదే విషయంపై ప్రభుత్వ సైనిక వర్గాల నుంచి చాలా కాలంగా సంకేతాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పహల్గామ్ అనంతర పరిణామాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి ఏమిటి పీఓకే స్వాధీనం అంశం మరోసారి ఎందుకు తెర మీదకొచ్చింది? అసలు అది సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమైతే సైనిక చర్యకు దిగక తప్పదా? దిగితే ప్రపంచ దేశాల స్పందన ఎలా ఉండే అవకాశం ఉంది? జమ్మూ కశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసిన తర్వాత ప్రధానంగా తెరమీదకొచ్చిన అంశం నరేంద్ర మోదీ ప్రభుత్వ తదుపరి లక్ష్యం ఇక పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకోవడమే అని. అయితే ఆర్టికల్ 370 రద్దై 5 ఏళ్లు దాటిపోయింది. మరి పీఓకే స్వాధీనం దిశగా ఇన్నేళ్లలో ఏ అడుగులు పడలేదు. అయితే పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఈ కుట్రకు పాల్పడ్డ పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకోవడం ఉత్తమం అనే వాదన వినిపిస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా తమ ఎజెండాలోని ఈ అంశాన్ని నిజం చేసుకోవడానికి ఇదే మంచి తరుణంగా భావిస్తున్నట్లు సమాచారం. పాక్ చర్యల కారణంగా ఉగ్ర అడ్డాగా మారిన పీఓకేను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఉగ్రవాద సమస్యకు అంతం పలకాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. పీఓకే చరిత్రను పరిశీలిస్తే అది దేశ విభజనతో ముడిపడి ఉంది. 1947లో స్వాతంత్ర్యం తర్వాత దేశ విభజన జరగ్గా అప్పటి జమ్మూ కశ్మీర్ ఓ సంస్థానంగా ఉండేది. దీనిని రాజా హరిసింగ్ పాలించేవారు. జమ్మూ కశ్మీర్ సంస్థానాన్ని అటు భారత్ లేదా పాక్ లో కలపకుండా స్వతంత్ర రాజ్యంగా ఉంటామని ఆయన నిర్ణయించారు. అయితే కశ్మీర్ పై కన్నేసిన పాకిస్తాన్ అప్పుడు కుట్రకు తెరతీసింది. కశ్మీర్ను తమ దేశంలో కలపాలని పాకిస్తాన్ హరిసింగ్ పై ఒత్తిడి తెచ్చింది. దీనికి ఆయన అంగీకరించకపోవడంతో ఆహార సరఫరాలు నిలిపివేయడం సహా పలు ఆంక్షలు విధించింది. అయినా హరిసింగ్ లొంగకపోవడంతో పాక్ 1947 అక్టోబర్ 22న తమ సరిహద్దు సైన్యంతో కశ్మీర్పై ప్రత్యక్ష దాడికి పాల్పడింది. అప్పుడు హరిసింగ్ డోగ్రా సైన్యాన్ని పంపగా అందులోని కొందరు తమ పై అధికారులను కాల్చి చంపి పాక్ సైన్యంతో చేతులు కలిపారు. అప్పుడు హరిసింగ్ భారత ప్రభుత్వ సహాయం కోరారు. అప్పుడు కశ్మీర్ను భారత యూనియన్లో విలీనం చేస్తేనే సాయం చేయడం సాధ్యమవుతుందని భారత్ స్పష్టం చేయగా దానికి అంగీకరించారు. దీంతో కశ్మీర్ 1947 అక్టోబర్ 26న భారత్లో విలీనం కాగా తర్వాత భారత సైన్యం శ్రీనగర్ చేరుకొని పాక్ సేనలను నిలువరించింది. కానీ అప్పటికే పాక్ సైన్యం కశ్మీర్లోని కొంత ప్రాంతం ఆక్రమించింది. అదే పాక్ ఆక్రమిత కశ్మీర్. పాకిస్తాన్ మాత్రం దాన్ని ఆజాదీ కశ్మీర్ అని వ్యవహరిస్తోంది. కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం అనేక చర్యలు తీసుకుంటోంది. అయితే ఇప్పుడు చాలా మంది మధ్యలో అసలు పాక్ చేతిలో ఉన్న కాశ్మీర్ ప్రాంతం, ఈ ప్రాంతాన్ని భారతదేశం తిరిగి క్లెయిమ్ చేసే అవకాశం ఉందా? అసలు భారతదేశం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? దీని మీదే అందరూ ఊహాగానాలు చేస్తున్నారు. మనందరూ తెలుసు, ఇండియా మ్యాప్ చూస్తే జమ్మూ కాశ్మీర్ అనేది ఇండియాకి ఒక క్రౌన్ లాగా, ఒక కిరీటలాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ రియాలిటీ చెక్ చేస్తే మాత్రం ఒక పక్క పీఓకే ఉంది, ఇంకో పక్క చైనా ఆక్యుపై చేసిన ఆక్సాయ్ చిన్ ప్రాంతం ఉంది. ఇదంతా ఉందన్నమాట. ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇప్పుడు చూస్తే కనుక గత 78 సంవత్సరాల నుంచి కూడా 2-3 తరాలుగా జనాలు అక్కడ ఉంటున్నారు. కొత్త తరంలో ఇప్పుడు అక్కడ చాలా డెమోగ్రఫిక్ చేంజ్ కూడా వచ్చింది. అంటే ప్రాక్టికల్గా చాలా మంది పాకిస్తానీలు చాలా చోట్ల నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. వాళ్ళ మనోగతాలు కూడా ఇక్కడ చాలా అవసరం అవుతాయి. ముఖ్యంగా ఇంత డెమోగ్రఫిక్ చేంజ్ వచ్చిన తర్వాత కేవలం మిలిటరీ వెళ్ళి మొత్తం ఆక్యుపై చేస్తే వాళ్ళు ఒప్పుకోరు, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా ఒప్పుకునే అవకాశం లేదు. కాబట్టి ఇండియా దీన్ని చాలా టాక్టికల్గా చేయాలి. పాకిస్తాన్ ఆజాదీ కశ్మీర్ గా వ్యవహరిస్తున్న పీఓకే పూర్తిగా పాకిస్తాన్ ఆధీనంలో ఉంటుంది. అయితే దీనికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి, అధ్యక్షుడు, శాసనసభ, శాసన మండలి, హైకోర్టు, సుప్రీంకోర్టు ఉన్నాయి. పాక్ కు చెందిన జమ్మూ కాశ్మీర్ వ్యవహారాల మంత్రి ఈ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తారు. అయితే పాక్ పార్లమెంట్ లో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం లేదు. ఇక్కడ 8 జిల్లాలు, 19 తహసీళ్లు, 182 ఫెడరల్ కౌన్సిళ్లు ఉన్నాయి. 2017 జనాభా లెక్కల ప్రకారం పీఓకే జనాభా 40 లక్షలు. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. పర్యాటక
పర్యాటకం, సేవా రంగం కూడా ఈ ప్రాంతానికి ఆదాయం తెచ్చిపెడుతోంది. ఇక్కడ అక్షరాస్యత 72%. ఉర్దూ ప్రధాన భాష. మీర్పూర్, భీంబర్, కోట్లీ, బాగ్, ముజఫరాబాద్, నీలం, రావల్కోట్ ప్రధాన నగరాలు. అదే సమయంలో పీఓకే అన్న మాటనే గుర్తించని భారత్ అది మన అంతర్భాగంగానే చెబుతోంది మొదట్నుంచి. అంతేకాదు, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఆ ప్రాంతానికి 24 అసెంబ్లీ సీట్లు కేటాయించింది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి మాట్లాడాలి అంటే it is more of an emotional subject more than practical utility. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ తో పాటు ఒక అంగం. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఒక 13,259 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న భూభాగం. దానిలో ఉండేది 40 లక్షల మంది లాస్ట్ సెన్సస్ ప్రకారం. అలాంటి భూభాగం ఆల్మోస్ట్ 90% ఇస్ ముస్లిం, 90+. దానిలో అడ్వాంటేజ్ ఒక్కటేనండి, ఆ 90%లో చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. పాకిస్తాన్లో మాక్సిమం ఎడ్యుకేటెడ్ పర్సంటేజ్ చూసుకుంటే 75% ఆఫ్ పిఓకే ఈజ్ ఎడ్యుకేటెడ్. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్లో 98 to 90% is the variation between boys and girls admissions in schools. ఇప్పుడున్న పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అంటే ఉగ్రవాదులకు అడ్డా. భారత్ను అస్థిరపరిచేందుకు ప్రధానంగా అక్కడే ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తూ ఉంటుంది పాక్. భారత్లోకి ప్రవేశించే ఉగ్రవాదులు ఎక్కువగా పీఓకే మీదుగానే వస్తూ ఉంటారు. భారత్లో రావడానికి ఇది సురక్షిత ప్రాంతమని ఉగ్రవాదులు భావిస్తూ ఉంటారు. పహల్గాం దాడి తర్వాత భారత సైన్యం పీఓకేలో 42 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను గుర్తించింది. 130 మంది వరకు ఉగ్రవాదులు అక్కడ తిష్టవేసినట్లు పసిగట్టారు. అయితే భారత సైన్యం దాడి చేస్తుందనే భయంతో పాకిస్తాన్ ఆ ఉగ్రవాదులను పీఓకే నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించిందని సమాచారం. 2016లో ఉరీ ఉగ్రవాద ఘటన జరిగిన తర్వాత భారత సైన్యం ప్రతీకార దాడిగా పీఓకేలోకి చొచ్చుకెళ్లి అనేక మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. అందువల్ల పాక్ పెంచి పోషిస్తోన్న ముష్కరులకు ప్రధాన అడ్డాగా ఉన్న పీఓకేను స్వాధీనం చేసుకుని భారతదేశ నియంత్రణలోకి తీసుకుంటే ఉగ్రవాద సమస్యను చాలా వరకు పరిష్కరించినట్లవుతుందని పాక్కు బుద్ధి చెప్పవచ్చని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ పీఓకేని ఇండియా కనుక స్వాధీనం చేసుకున్నారు కూడా ఇండియాకి వ్యతిరేకంగా తీవ్రవాద కార్యకలాపాలు పాకిస్తాన్లో ఆగే అవకాశం లేదు. ఎందుకంటే ఇండియాకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి కేవలం 2 తీవ్రవాద సంస్థలు అంటే లష్కరే తైబా, జైషే మహమ్మద్ లాంటి 2 తీవ్రవాద సంస్థలు మాత్రమే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని ముజఫరాబాద్ తర్వాత నీలం వ్యాలీ అనే రీజియన్లో ట్రైనింగ్ క్యాంప్స్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన మిగతా ట్రైనింగ్ క్యాంపులు మిగతా ఏరియాలో అంటే మన్షేరా అనే ఏరియా, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని మన్షేరా ఏరియాలో కూడా ఉందని మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత మిగతా ప్రదేశాల్లో కూడా పాకిస్తాన్ ట్రైనింగ్ క్యాంప్స్ని నడుపుతూ ఉంది. ముఖ్యంగా అబోటాబాద్ రీజన్, అది పంజాబ్ దగ్గర ఉంటుంది. తర్వాత వజీరిస్తాన్ ఫాటా రీజన్లో ఉంటుంది. తర్వాత క్విట్టా, కరాచీ రీజన్లో క్విట్టా దగ్గర ఉంటుంది. తర్వాత నార్థన్ వజీరిస్తాన్ రీజన్లో కూడా చాలా ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయి. వాటితో పాటు ఖుర్రం ఏజెన్సీ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో కూడా చాలా ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయి. వాటితో పాటు బాజ్పూర్, మహమ్మద్పూర్, ఫాటా ఏరియాలో కూడా చాలా ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ పీఓకే పైన కనుక ఇండియా దాడి చేసినట్లయితే ఈ టెర్రరిస్టులందరినీ కూడా ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రీజియన్లో, బలూచిస్తాన్ రీజియన్లో, తర్వాత ఖుర్రం రీజియన్లోకి, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లోకి వాటిని తరలించి అక్కడ ట్రైనింగ్ ఇప్పించి వాటిని ఇండియా పైన ఉసుగొల్పే అవకాశం ఉందని కూడా మనం చూడవచ్చు. పీఓకేను స్వాధీనం చేసుకునే అంశం పహల్గాం దాడి తర్వాత తెరమీదకొచ్చినా గతంలో కూడా దీనిపై చర్చ జరిగింది. గతంలో పలువురు కేంద్ర మంత్రులు దీనిపై ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. పీఓకేను స్వాధీనం చేసుకోవడం భారత్కు పెద్ద విషయమేమీ కాదని, అందుకు అంతగా శ్రమించాల్సిన అవసరం లేదని గతంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు పీఓకే భారత్లో అంతర్భాగమే అని స్పష్టం చేశారు. ఇక గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన వీకే సింగ్ కూడా పీఓకే అంశాన్ని ప్రస్తావించారు. పీఓకే తనంతట తానే భారత్లో విలీనమవుతుందని, అయితే దీనికి కొంతకాలం పట్టవచ్చని అన్నారు. వీకే సింగ్ గతంలో ఆర్మీ చీఫ్ గా కూడా పనిచేశారు. తాజాగా భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ దేశాయ్ కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పీఓకేను స్వాధీనం చేసుకోవాలని భారత ప్రభుత్వానికి సూచించారు. అదొక్కటే అన్ని సమస్యలకు పరిష్కారమని అన్నారు. పీఓకే ఎప్పటికీ భారత్ది అని మేఘనాథ్ దేశాయ్ అభిప్రాయపడ్డారు.